హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పని చేయండిరా అంట గవర్నమెంట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ ఉద్యోగ సంస్థలో పనిచేస్తూ ఒక అతను అసలు పని తప్పి ఇంకో పని చేస్తున్నాడంట. అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీడియోలో చూద్దాం మనం కూడా. గవర్నమెంట్ ఆఫీసులో సిగ్గు లేకుండా ఇదేం పాడు పని, ఊళ్ళకు అడ్డంగా దొరికిపోయారు. గుడెనకనా స్వామి గుడెన అదేంటి ఆఫీస్ వెనకాల దుకాణం తెరిచాడంటే అసలు ఏంటో చూద్దాం. ఆఫీస్లోనే మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న ఉద్యోగి స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఒక మహిళతో రాసలీలలు చేస్తున్నాడంటాడు పని చేయకుండా. సో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంటే ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో మహేశ్వరుడు అనే షిఫ్ట్ ఆపరేటర్ మహిళతో సన్నిహితంగా ములుగుతూ స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ మహేశ్వరుడు అనే షిఫ్ట్ ఆపరేటర్ ఒక లేడీతో ములుగుతూ దొరికిపోయాడంట. మద్యం మత్తులో ఆఫీసులోని రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడగా షిఫ్ట్ ఆపరేటర్ అక్కడి నుంచి పరారయ్యాడు. చూడండి, రెడ్ హ్యాండెడ్ గా దొరికాడంట. సో అందరు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. కరెంట్ లేదని సబ్ స్టేషన్కి వెళ్తే ఉద్యోగి ఎవరని చూసి షాక్. గవర్నమెంట్ ఆఫీసులో సిగ్గు లేకుండా ఇదేం పాడు పని, ఏంటంటే ఇది గవర్నమెంటే పని చేయదు, ఈ ఏకంగా దుకాణం తెచ్చేసాడు లోపల కూర్చుని. కరెంట్ పోవడంతో ఉక్కబోతను భరించలేక సబ్ స్టేషన్ కు గ్రామస్తులు ఫోన్ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అంతా కలిసి సబ్ స్టేషన్ వద్దకు వెళ్లారు. యాక్చువల్గా పవర్ లేదని గ్రామస్తులు సబ్ స్టేషన్ ఫోన్ చేస్తా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సరే మనమే వెళ్దామని అందరూ వెళ్ళారంట. ఇక్కడ అసలు ట్విస్ట్ జోడి చేసుకుంది. డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర్ రెడ్డి తప్పతాగి ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. ఇంతగా అక్కడికి వెళ్తే వాడు ఫుల్ గా తాగి ఒక మహిళతో ఎంజాయ్ చేస్తున్నాడంటే అదవా. అది చూస్తున్న గ్రామస్తులు ఆఫీసులో ఏంటి పనులు అంటూ నిలదీశారు. ఇలాంటి ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. వాళ్ళు గ్రామస్తులు వెళ్ళి చూశారంట, వాడు ఇక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడంట. ఏంట్రా ఈ పనులని అడిగారంట. అసలే ఆపై దారుణమైన ఒక్కబోత, దీనికి తోడు రాత్రిపూట పవన్ కట్. అసలే ఎండాకాలం దారుణమైన ఒక్కబోత, దీనికి తోడు మళ్ళీ పవర్ కట్. రాత్రి 10 గంటలకు పోయిన కరెంట్ ఉదయం 4 అయినా రాలేదు. దీంతో ఆ ఊర్లోని జనాలు చిర్రెత్తుకొచ్చింది. నైట్ తీసాడంట, నైట్ 10 o'clock తీసారంట కరెంటు. మార్నింగ్ 4 అయ్యే వరకు రాలేదంట పవర్. సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కుందామని పలువురు ఫోన్లు కూడా చేశారు. కానీ అటువైపు నుంచి నో రెస్పాన్స్. అసలు పవర్ ఎందుకు పోయింది, ఏం జరిగిందో కనుక్కుందామని కాల్ చేశారంట, బట్ నో రెస్పాన్స్ అంట. ఎంతకు ఫోన్ తీరే. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనం అక్కడికి వెళ్ళి తేల్చుకుందామని డిసైడ్ అయ్యారు. అసలు వీళ్ళు ఏం చేశారు, ఫోన్ చేశారంట. సో వీళ్ళు ఎత్తట్లేదని వీళ్ళే ఏకంగా డైరెక్ట్ టు అటాక్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయారంట. తెల్లవారుజామున కొంతమంది సబ్ స్టేషన్ వరకు వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన జనం ఆఫీస్ లో సీన్ చూసి నివ్వెరైపోయారు. సబ్ స్టేషన్ సిబ్బంది ఊహించని రీతిలో కనిపించడంతో షాక్ తిన్నారు. సబ్ స్టేషన్ సిబ్బంది ఊహించని విధంగా చూసి షాక్ అయ్యారంట. ఓ ఉద్యోగి ఏకంగా ఆఫీసులోనే మహిళతో రాసలీలలు సాగిస్తూ పట్టుబడ్డ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిందంట. ఓ మహిళతో ఎంజాయ్ చేస్తూ దొరికినంట. జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ మహేశ్వర్ రెడ్డి అనే అతను షిఫ్ట్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఓ మహిళతో ఆఫీసులోనే రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. బుధవారం రాత్రి పర్రెడ్డిగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి మొత్తం కరెంట్ పోయింది. దీంతో ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఊరి జనం సబ్ స్టేషన్ కు ఫోన్ చేశారు. వీళ్ళు వెళ్ళి చూసారంట. వెళ్ళి చూసేటప్పటికి మనోడు మంచి ఎంజాయ్ చేస్తున్నాడంట లేడీతో. అయితే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో తెల్లవారుజామున కొంతమంది సబ్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఇప్పటికే షిఫ్ట్ ఆపరేటర్ మరో మహిళతో నగ్నంగా ఆఫీస్ లో కనిపించారు. ఒంటి మీద బట్టలు లేకుండా ఇద్దరు కనబడ్డారంట. ఫుల్ గా మద్యం సేవించి ఆఫీసులోనే మహిళతో సన్నిహితంగా కనిపించారు. దీంతో ఊరి జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆఫీసులో ఏంటి పాడు పనులు అంటూ షిఫ్ట్ ఆపరేటర్ నిలదీశారు. ఏంద్రా నువ్వు ఏ పని చేయమంటే ఏం చేస్తున్నావు అని మొత్తం గ్రామస్తులందరూ నిలదీశారంట. షిఫ్ట్ ఆపరేటర్ మీదపై అరేమా సమయం వల్ల రాంగ్ రాస్తున్నారు చూడండి. షిఫ్ట్ ఆపరేటర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీదపై లేదా రాంగ్ రాశారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు, ఈ షిఫ్ట్ ఆపరేటర్ మీద మీరు చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. అయితే ఈ ఘటన తర్వాత షిఫ్ట్ ఆపరేటర్ రెడ్డి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే పారిపోయాడంట. పవర్ కట్ రాత్రి 10ంటికి తీసి 4ంటికి ఇచ్చారంట. అదే 4 అయినా కరెంట్ ఇవ్వలేదంట. ఏంటని ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదంట. సరే నేరుగా తెలుసుకుందని వెళ్తే ఫుల్ గా తాగి హ్యాపీగా నగ్నంగా ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడంట సబ్ స్టేషన్. ఏంద్ర ఈ పవన్ పని గ్రామస్తులు నిలదీయడంతో అక్కడ నుంచి పారిపోయాడంట. పై అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి వాళ్ళని అసలు టాయిలెట్ చేయండి, డిస్మిస్ జైల్ విత్ ఫైన్ చేస్తా కానీ ఇలాంటి లుచ్చాగాలు ఇలాంటి లుచ్చా పని చేయకుండా తాగి రావడం ఏంటారు బాబు పనులు, నాకు అర్థంగా తాగబోతుంది వాళ్ళరా. ఇది మన వ్యవహారం, రాష్ట్రం పనితీరు. విద్యుత్ అధికారులు వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.